హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్ టైమ్ విత్ వ్యూవర్స్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు కదండి. ఈ రోజైతే నేను నా శారీ కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను. శివరాత్రికి అలానే ఉగాది కోసం తీసుకున్న శారీ కలెక్షన్స్. యాక్చువల్లీ అయితే సంక్రాంతి కోసం తీసుకున్నానండి. నాకు అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక నేను శారీస్ అవి స్టిచ్ చేయించుకోలేకపోయాను. ఇంకా సంక్రాంతి కాస్త ఇంకా ఉగాది శివరాత్రికి తీసుకున్న కలెక్షన్స్ కింద అయిపోయాయి అన్నమాట. ఫస్ట్ శారీ అయితే ఇదండి. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నది, వేద హోల్సేల్ మార్కెట్ అని. నేను అది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యానండి. అందులో నుండి తీసుకున్న శారీ అన్నమాట. ఇది నాకు 130 రూపీస్ అయితే పడిందండి ఈ శారీ నాకు. యాక్చువల్గా ఇది ఏంటంటే బాందని సిల్క్ శారీ డ్రేప్స్ వచ్చేసి కాంచీపురం జరీ బార్డర్ అని నాకైతే డిస్క్రిప్షన్ లో అలా రాసింది. సో బాగుంది అనేసి తీసుకున్నాను అనమాట. డిస్క్రిప్షన్ లో అలా ఉంది. నాకు శారీస్ గురించి అంత ఎక్కువ ఐడియా లేదండి. బాందని ప్రింట్ వచ్చేసి వచ్చిందనమాట. దీని మీద చాలా లైట్ వెయిట్ ఉంది. నాకు లైట్ వెయిట్ శారీస్ అంటేనే ఇష్టం, దానికోసం అనేసి తీసుకున్నాను. యాక్చువల్లీ పిక్ లో చూపించిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి కలర్, బట్ ఓకే, క్వాలిటీ కూడా ఓకే. మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. నేను వేరే కలర్ గ్రీన్ లో చూసాను పిక్ లో, బట్ నాకు బయటకు వచ్చేసరికి వేరేలా వచ్చింది. బట్ ఓకేలే, బార్డర్ అది బాగుంది మెరూన్ కలర్ కాంబినేషన్ అని చెప్పి నేను ఇంకా ఓకే, నాకు నచ్చింది. నాకు షిప్పింగ్తో కలిపి 1030 రూపీస్ అయితే పడిందండి. క్వాలిటీ కూడా పర్వాలేదు, ఓకే. మనకు బార్డర్ అయితే సారీ పళ్ళు అయితే అలా వచ్చింది అనమాట. మెరూన్ కలర్ లో వచ్చిందండి పళ్ళు. నేను ఇది సెకండ్ శారీ అండి. నేను ఆ వాట్సాప్ గ్రూప్ నుండి తీసుకోవడం అనేది సెకండ్ శారీ అనమాట. ఫస్ట్ శారీ కూడా 1500 లో తీసుకున్నాను. ఆ శారీ కూడా ఓకే, క్వాలిటీ కూడా బాగానే ఉందన్నమాట. ఇది సెకండ్ శారీ నేను తీసుకోవడం. ఇది బ్లౌజ్ అనేది ఇంకా స్టిచ్ చేయించుకోలేదు. యాక్చువల్లీ ఇది సంక్రాంతి కోసం అని చెప్పి తీసుకున్నదే, బట్ నాకు హెల్త్ బాగాలేక స్టిచ్ చేయించుకోలేదు అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అండి. ఇది నేను లోకల్ షాప్ లోనే తీసుకున్నాను. ఇది 1300 అయితే పడింది అనమాట. ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ అండి. ఇది ఇలా గ్రే కలర్ లో వచ్చింది అనమాట. బార్డర్ గ్రే కలర్ వచ్చింది. ఈ శారీ యాక్చువల్ గా నేను సంక్రాంతి కోసమే తీసుకున్నదే, బట్ అప్పుడు నాకు స్టిచ్చింగ్ కోసం అని ఇస్తే ఇంకా ఆవిడ ఏంటంటే నాకు కూడా ఖాళీ లేదమ్మా, ఇంకా పండగకి అయితే అవ్వదు సంక్రాంతికి అని చెప్పేశారు. సర్లేండి, ఇంకా పండగ అయిన తర్వాత ఇవ్వమని చెప్పాను. ఇంకా 2 days బ్యాక్ ఇచ్చారనమాట ఇది. అందుకే ఫాల్స్ అది వేసేసి ఉందన్నమాట ఈ శారీకి. ఇలా వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. నాకు ఇది 1300 అయితే పడింది ఈ శారీ. ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది, బాగుంది అన్నమాట ఈ శారీ కూడా. జస్ట్ అలా మిర్రర్ వర్క్ లా ఇచ్చాడన్నమాట, బాగుంది ఈ శారీ కూడా. బ్లౌజ్ అనేది కూడా నేను ఇంకా 1300 కదా, పెద్ద మోడల్ అయితే ఏం పెట్టించుకోలేదండి. జస్ట్ నార్మల్ గానే సింపుల్ గానే స్టిచ్ చేయించుకున్నాను. అలా 3/4 హ్యాండ్స్ పెట్టించుకొని జస్ట్ అలా వెనకాల థ్రెడ్స్ పెట్టించుకొని నార్మల్ గానే సింపుల్ గా స్టిచ్ చేయించుకున్నాను. జస్ట్ ఓన్లీ అలా సింపుల్ గా కుట్టడానికి 350 రూపీస్ అండి బ్లౌజ్. ఫాల్స్ అది జిగ్ జాగ్ వేసినందుకు 400 అయితే అయ్యింది అనమాట అలా నాకు. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ బ్లూ కలర్ శారీ అండి. ఇది యాక్చువల్లీ నేను ఫస్ట్ పర్చేస్ చేసింది కాదులేండి. నాకు సిజేరియన్ అయిన తర్వాత నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. బాబుతో వెళ్తే సిజేరియన్ చేయించుకొని వచ్చిన తర్వాత ఎవరైనా అలా శారీ కానీ ఏదో ఒకటి జాకెట్ బ్లౌజ్ పీస్ కానీ ఏదో ఒకటి పెడతారు కదండి. అలా నాకు మా పిన్ని బాబుతో వెళ్ళానని చెప్పి ఫస్ట్ టైం ఈ శారీ అయితే పెట్టారనమాట. ఇది చాలా రాయల్ బ్లూ అంటారు కదండి, ఆ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బాగుంది. చాలా లైట్ వెయిట్ గా ఉందండి శారీ అనేది. బట్ కాస్ట్ అనేది నాకు ఎంతో తెలియదు. మీకు ఎవరైనా ఐడియా ఉంటే ఈ శారీ గెస్ట్ చేయగలిగితే నాకు కమెంట్ చేయండి. పిన్ని పెట్టింది కదా, అడిగితే బాగోదు కదా కాస్ట్ అనేసి నేనేం అడగలేదన్నమాట. ఇది పళ్ళు అనేది ఇలా గోల్డ్ కలర్ లోనే వచ్చిందండి. మనం బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజే వచ్చింది అనుకుంటా. నేను కూడా శారీని ఇప్పుడే
మీకు రివ్యూ చేద్దామని ఓపెన్ చేశానండి అంతే. ఇప్పుడు దాకా నేను ఓపెన్ చేయలేదు. నాకు జాబ్ ఇంటికి వచ్చిన తర్వాత బాబుతో నాకు ఇవన్నీ చూడడానికి కూడా కుదరట్లేదు అనమాట. శారీస్ అనేది ఇలా రివ్యూ చేద్దాం, వీడియో పెడదాం అని చెప్పి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను కూడా. మనకు అలా పళ్ళుకి అలా థ్రెడ్స్ కింద ఇచ్చాడనమాట. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే ఇచ్చాడండి. లేదా ఏదైనా మన దగ్గర గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉన్నా అది పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కనుక ఈ శారీ ఎంత కాస్ట్ ఉండొచ్చో ఐడియా ఉంటే నాకు కమెంట్ చేయండి. శారీ అయితే చాలా లైట్ వెయిట్ లో చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకైతే. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నేను నార్మల్ గానే తీసుకున్నానండి. ఇది కూడా లోకల్ గా షాప్ లోనే తీసుకున్నాను అనమాట. లోకల్ షాప్ లోనే. ఈ శారీ వచ్చేసి నాకు ఒక 1000 రూపీస్ పడిందండి అంతే. 1000 కదా అని చెప్పి తీసుకున్న శారీ అనమాట. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. మనకి పళ్ళు కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చాడండి. పళ్ళు అయితే అలా వచ్చిందన్నమాట. నాకు ఇది తీసుకున్నాను కానీ నాకు ఎందుకు అంత నచ్చలేదు ఈ శారీ. తీసుకున్నాను జస్ట్ నార్మల్ గా అంతే. లేకపోతే మా అమ్మకి ఇద్దామని చూస్తున్నాను. జస్ట్ 1000 రూపీస్ అయితే పడిందండి నాకు ఈ శారీ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అండి. ఇది కూడా నేను లోకల్ షాప్ లోనే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూపించిన అన్ని శారీస్ లోని ఈ శారీ అనేది కాస్ట్ ఎక్కువ అండి. 2500 అయితే పడింది ఈ శారీ. మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందన్నమాట ఈ శారీ. గ్రీన్ అంటే రమా గ్రీన్ అంటారు కదండి, ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుందండి ఈ శారీ. చాలా లైట్ వెయిట్ శారీ అన్నమాట ఇది. ఇలా ప్యారెట్స్ అనేది డిజైన్ లా ఇలా ఇచ్చాడు అన్నమాట మనకి. చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ కూడాను. బోర్డర్ అనేది మనకి ఇలా ఈ కలర్ లో ఇచ్చాడు, రమా గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చాడు. నేను మీకు పళ్ళు చూపిస్తాను, పళ్ళు ఎలా ఇచ్చాడు అనేది. పళ్ళు అయితే అది పళ్ళు కాదు, అది బ్లౌజ్ పీస్ అనుకుంటా అండి. బ్లౌజ్ అనేది మనకి గ్రీన్ కలర్ లో అలానే ఇచ్చాడు బ్లౌజ్ కూడా. పళ్ళు అయితే అదిగోండి, పళ్ళు అలా ఇచ్చాడు అన్నమాట. ఇవేనండి నా శారీ కలెక్షన్స్. వీటిలో మీకు ఏ శారీ నచ్చింది, ఎలా ఉన్నాయి నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.